హాయ్ అండి, నేను మీ తారక్ గౌడ్, తెలంగాణ విద్యా సమితి. ఆల్మోస్ట్ ఎంసెట్ సంబంధించి అంటే ఈ అకాడమిక్ సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్ ఎన్నో వీడియో చేస్తాము. వివిధ కాలేజీల గురించి, వాటి యొక్క డొనేషన్స్, ప్లేస్మెంట్స్ కానీ, వాటి యొక్క ర్యాంకింగ్ కానీ అవన్నీ చాలామంది పేరెంట్స్, విద్యార్థులు ఫాలో అవుతున్నారు. ఎవరైతే ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేయాల్సిన సాయం ఇంకొకటే, మీ నుంచి సలహాలు సూచనించేందుకు ఎంతోమంది ఫోన్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఏమైనా ర్యాంకింగ్లో ఏమైనా తప్పులు ఉన్నా కానీ ఆప్షన్ ఫామ్ వెరిఫై చేయడం జరుగుతుంది చెప్తున్నాను. చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అవసరం వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఎవరికైనా అడ్మిషన్ అవసరం పడితే ఇక్కడ కానీ బయట యూనివర్సిటీస్ని ఎక్కడైనా అవసరం పడితే మా ఆఫీస్ విజిట్ చేయొచ్చు. ఆఫీస్ అడ్రస్ కూడా పెట్టాను మీకు ఆల్రెడీ. కమింగ్ టు ద పాయింట్, వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయిపోయాయి. సో మళ్ళీ తప్పు చేయొద్దు. మొదటిసారి అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం అనేది చాలా కట్టుదిట్టంగా, అంటే మెరిట్ విద్యార్థులు ర్యాంకింగ్స్లో ఉన్న వాళ్ళు ఎటువంటి తప్పు జరిగినా వాళ్ళ యొక్క విద్యా సంవత్సరం తర్వాత వాళ్ళకి వచ్చే న్యాచురల్ జస్టిస్ ఏదైనా జరగాల విషయం సర్వ్ చేయాలనే ఉద్దేశంతో కౌన్సిలింగ్ ప్రాసెస్ కొంచెం డెప్త్గా, అంటే ఎన్ని 4 సార్లు అంటే మాక్ రిజల్ట్, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ తర్వాత కూడా ఇంటర్నల్ స్లైడింగ్ ఇచ్చి, తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్ కూడా మీకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇచ్చారు. అంటే అందులో ఒకవేళ మీకు ఇంటర్నల్ స్లైడింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ ఫేజ్లో మీకు ఏస్ కాలేజీలో లేదా శ్రేయాస్ కాలేజీలో మీకు మెకానికల్ వచ్చింది. థర్డ్ ఫేజ్ అయిపోయిన తర్వాత రిపోర్టింగ్ తర్వాత పైన మెకానికల్ పైన గ్రూప్స్లలో ఏదైనా సిఎస్సీలే కానీ, ఐటీలే కానీ, సైబర్ సెక్యూరిటీలే కానీ, డాటా సైన్స్లో వేకెన్సీ ఉంటే ఏ కేటగిరీ సీట్ వేకెంట్ ఉంటే ఆ కేటగిరీ స్టూడెంట్స్ పైకి ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అంటే విత్ ఇన్ ద క్యాంపస్లో మాత్రమే, విత్ ఇన్ ద క్యాంపస్లో వేకెన్సీస్ని ఆ కాలేజీలో కౌన్సిలింగ్ ద్వారా వచ్చే పిల్లలు ఆప్షన్స్ పెట్టుకొని సీట్ పొందవచ్చు. దానికి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, గతంలో లేకుండే. తర్వాత దంతా అయిపోయిన తర్వాత మిగిలిపోయిన సీట్లు కూడా కన్వీనర్ స్పాట్ కింద కాలేజీ వాళ్ళు భర్తీ చేస్తారు. దానికి ఫీజు రియంబర్స్మెంట్ రాదు. సో ఈ ఆప్షన్స్ పెట్టుకున్న అభ్యర్థులు కూడా చాలా జాగ్రత్త పెట్టుకోండి. పెద్ద కాలేజీలో ఎందుకంటే ఆగస్టు 9th సీశాబ్ రిజల్ట్ ఉంది. దాంట్లో కూడా అంటే సీశాబ్ అంటే తెలుసు కదండి మీకు, ఐఐటి అనే IIITలలో లేకుంటే కేంద్ర ప్రభుత్వ ఎయిడెడ్ సర్వీసెస్ ఉన్న కాలేజెస్ ఏవవుతున్నాయో, ఫండెడ్ యూనివర్సిటీస్ ఉన్నాయో, దాంట్లో రిపోర్ట్ కాని సీట్లు వేకెన్సీని ప్రత్యేక విధానం ద్వారా రూర్కెలా చేస్తున్నారు ఐఐటి వాళ్ళు. ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 11,000 సీట్స్ ఉన్న సీశాబ్ మన తెలంగాణ నుంచి 1000 సీట్స్ వేకెన్సీ ఉన్నాయి. అవి 9th రోజు రిజల్ట్ వస్తుంది. సో ఈ టాప్ కాలేజెస్ మన కౌన్సిలింగ్ ప్రక్రియలో జాయిన్ అయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రిపోర్ట్ చేసే అవకాశం ఉంది, అంటే వెళ్ళే అవకాశం ఉంది సీశాబ్ ద్వారా. అంటే మళ్ళీ వేకెన్సీ వస్తాయి. అవి మీకు ఇంటర్నల్ స్లైడింగ్లో ఇప్పుడు థర్డ్ ఫేజ్లో సీట్ పొందిన విద్యార్థులకు అవి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రాకపోతే స్పాట్లో కూడా ఎవరైతే పెద్ద ర్యాంక్స్ ఉండి లేకుండా నచ్చని కాలేజీ ఉన్న వాళ్ళు, నచ్చని సీట్స్ ఉన్న వాళ్ళు స్పాట్లో కన్వీనర్ స్పాట్ కింద మళ్ళీ మీరు సీట్ పొందే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఎవరైతే సర్టిఫికెట్స్ చేతిలో పెట్టుకుంటారో, ఎవరైతే మంచి కాలేజీలో కోర్ బ్రాంచ్ సీట్ ఉండి ఆప్షన్ పెట్టుకొని ఈలుగా ఉన్న వాళ్ళకి అవకాశం ఉంది. లేదు మా కౌన్సిలింగ్ వచ్చిన సీట్ నష్టపోయినా పర్లేదు మేము అని చెప్పేసి కౌన్సిలింగ్ ఫీజు డ్రాప్ అయ్యి సర్టిఫికేట్ ఇచ్చుకున్నా కానీ మీరు ఈ స్పాట్ అడ్మిషన్స్ పార్టిసిపేట్ చేయొచ్చు. JNTU కాలేజెస్ ఏవుతుంది, తెలంగాణ సంబంధించి JNTU కాలేజెస్లో కూడా స్పాట్ అడ్మిషన్ కూకట్పల్లిలో నిర్వహిస్తారు. దానికి కూడా మీరు అటెండ్ కావచ్చు. JNTU కావచ్చు, అంటే గవర్నమెంట్ ఆధారిత కాలేజెస్ ఏవవుతుందో ఆ కాలేజీలో కూడా వేకెన్సీ రిపోర్ట్ కానీ కాలేజీలో కూడా స్పాట్ అడ్మిషన్స్ అనేవి ప్రత్యేక డేట్స్లో నిర్వహిస్తారు. దాంట్లో కూడా అవకాశం ఉంది. ఇవి కాకుండా ప్రత్యేకంగా యూనివర్సిటీస్ కూడా చాలా ఉన్నాయి. మనకి ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ అమిత్ యూనివర్సిటీ కానీ, లేకుంటే ఇప్పుడు MNR యూనివర్సిటీ పటాన్చెరు దగ్గర కూడా మీకు జస్ట్ 900 మార్క్స్ దాటిన పిల్లలకి 60,000 రూపాయలకి ఇస్తున్నారు సీటు. 80 to 89% వరకు 120 ఉంది. అంటే హార్డ్లీ 2 lakhs లోపే, అంటే 60,000 900 మార్క్స్ తెలంగాణలో చాలామంది ఉన్నారు. ఆంధ్ర పిల్లలు కూడా ఎలిజిబులే. కాబట్టి ఎవరైనా మెరిట్ విద్యార్థులు IIT ప్రిపేర్ అయ్యి సీట్ రాలేదని చెప్పేసి ఎంసెట్ సరిగా అప్పీర్ కాని పిల్లలకి తక్కువ బడ్జెట్లో, అంటే 60,000 అంటే నథింగ్ అండి. మామూలుగా ఇంటర్మీడియట్ ఫీజు, 10th ఫీజులు అంత లేవు, లక్షల్లో ఉంటాయి. యూనివర్సిటీలో 60,000కి మీ సీట్ పొందవచ్చు. మరిన్ని వివరాలకి ఏమన్నా ఒకవేళ థర్డ్ ఫేజ్లో మీకు సరైన సీట్ రాలేదనుకున్న మాత్రం మా నెంబర్కి కన్సల్ట్ చేయండి. మీ బడ్జెట్ చెప్తే దాంట్లో బెస్ట్ ఆప్షన్స్, బెస్ట్ కాలేజ్ ఎక్సర్సైజ్ చేసి మీకు అందించడం జరుగుతుంది. స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఎటువంటి సలహాలు సూచనలు కానీ, ఎటువంటి ఎంట్రీ ఫీజు రిజిస్ట్రేషన్స్ ఏం లేవు, మీరు తెలుసుకోవచ్చు. ఫోన్ చేసి మీకే అర్థమవుతుంది.
మాట్లాడండి. ఏమైనా వాట్సాప్ ఇదే నెంబర్కి వాట్సాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దయచేసి చెప్తున్నా మళ్ళీ ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సిన విలువైన సమాచారాన్ని ₹1 ఖర్చు లేకుండా మీరున్న చోట పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.